పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నిందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని భయాలు ఉంటాయి. అట్లాగే భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. చిన్న భయము, పెద్ద భయమైనా, భయాందోళన అయినా మనం పరిగెత్తుకు వెళ్ళిపోయి దేవుని కాడికి వెళ్ళి, ఇదిగో ఎందుకు ఇది అని చెప్పేసి మనము ఆయన పట్ల ఒక ఆధార భావాన్ని కలిగి ఉండాలి. కానీ ఊరుకూరుకునే వెళ్ళిపోవటం అనేటువంటి జరగకూడదు. ఎందుకంటే కొన్ని భయాందోళనలు, అట్లాగే కొంత భయం అనేటువంటిది మనలను మనం స్థిరపరచుకోవటానికి, ధైర్యముగా ఉండటానికి గాను వచ్చేటువంటి అవకాశాలుగా చూడవచ్చు. ఈనాడు సువిశేషంలో కూడా క్రీస్తు భగవంతుడు పడవలో ప్రయాణం చేసే సమయంలో శిష్యులు భయాందోళనతో ఉన్నారు. ఎందుకంటే వారికి తుఫాను ఎదురవుతూ ఉంది, అందుకని చెప్పేసి భయాందోళనలో ఉంటూ ఉంటారు. ఆ సమయంలో ప్రభువు నిద్రిస్తున్నామని చెప్పేసి అన్నప్పుడు, అప్పుడు ప్రభువు తుఫాన్ని గద్దించలా ముందుగా వారిని గద్దిస్తూ ఉన్నారు. దీనికోసం ఇంత బెంబేలు పడుతున్నారా, అల్ప విశ్వాసులారని చెప్పేసి చివాట్లు పెడుతూ ఉన్నాడు. దీన్ని కూడా తట్టుకోలేరా, దీనికంటే ముందుగా నా గురించి తెలుసుకున్నారు కదా అని చెప్పేసి ఆయన కుష్ఠరోగిని స్వస్థపరచటం, అట్లాగే శతాధిపతి సేవకుని స్వస్థపరచటం, పలువురిని స్వస్థపరచటం అనే దాని గురించి వారి గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో కొన్ని భయాందోళనలు వచ్చినప్పుడు దాని గురించి అంతగా బెంబేలు పడక్కలేదు. ఎందుకంటే అది అవకాశాలుగా దేవుడు ఇస్తూ ఉంటాడు. దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందుగా చేసిన పాపాలు ఒప్పుకుంటూ ప్రభుని క్షమాపణ వేడుకుందాము. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన బిడ్డలుగా చేసితివి. అసత్యమని అంధకారములో మేము చిక్కుకొనకుండా మీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్టు మమ్ము కరుణింపుము. అట్లాగే పునీత అంతోని వారి పట్ల భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి మేమందరము ఆయనను స్మరించుకుంటూ సమర్పించే ఈ పూజాబలిలో ఆయన ప్రార్థనా సహాయము దయచేస్తూ మా తలంపులను మీ యొక్క చిత్తానుకూలముగా దయచేయమని నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అయిన దేవుడు ఆనతిచ్చినచో ప్రవచనము చెప్పని వాడెవడు. మొదటి పట్నము ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యము నుండి 8వ వాక్యం వరకు, 4వ అధ్యాయము 11వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు. ఇశ్రాయేలీయులారా, ప్రభు మిమ్ము గూర్చి పలికిన ఈ సందేశము నాలింపుడు. ఆయన ఐగుప్తు నుండి కొనివచ్చిన ప్రజలెల్లరి కూర్చిన ఈ వార్త వినుడు. భూమి మీద జాతులన్నింటిలోనూ నేను మిమ్ము మాత్రమే ఎరిగి ఉంటిని. కావున మీ పాపములన్నిటికీ నేను మిమ్ము దండింతును. ఇరువురు నరులు కలిసి ప్రయాణము చేసినచో వారు ముందుగా ఒప్పందము చేసుకొని ఉండవలను కదా. అడవిలో సింగము గర్జించినచో దానికి ఎర దొరికి ఉండవలను కదా. గుహలో సింగపు కొదుమ గుర్రుమనినచో దానికి జంతువు చిక్కి ఉండవలేను కదా. పక్షి ఉరులలో చిక్కుకొనినచో దానికి ఎవరో ఎరపెట్టి ఉండవలను కదా. ఉచ్చు పైకి లేచినచో పక్షి దానిలో తగులుకొని ఉండవలను కదా. నగరమున బోర నూదినచో
జనులు భయపడకుందురా. ప్రభు కీడు పంపనిదే నగరమునకు ఆపద వాటిల్లునా. ప్రభు అయిన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలుపకుండా ఎట్టి కార్యము చేయడు. సింహము గర్జించినచో భయపడని వాడెవడు. ప్రభు అయిన దేవుడు ఆనతిచ్చినచో ప్రవచనము చెప్పని వాడెవడు. సొదొమ గొమొర్రా ప్రజలను వలె మీలో కొందరిని చంపితిని. నిప్పు మంటలలో నుండి తీసిన కర్ర వలె మీలో కొందరు బ్రతికిరి. అయినను మీరు నా చెంతకు మరలి రారైతిరి. ఇది ప్రభు వాక్కు. కావున ఇశ్రాయేలీలారా, నేను మిమ్ము దండించును. నేనెట్లు చేయుచున్నాను గాన మీరు దేవుని కొలుచుటకై సిద్ధపడుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీ న్యాయ మార్గమున నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. ప్రభు వేకున నీవు నా ప్రార్థన ఆలకింపుము. ప్రాతకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి వేచి ఉందును. నీవు దుష్టత్వమును ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. గొప్పలు చెప్పుకుని వారిని సహింపవు. అందరూ ప్రభు ప్రభు నీ న్యాయ మార్గమున నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. పాపము చేయు వారిని అసహించుకొందువు. అబద్ధములాడు వారిని నాశనము చేయుదువు. మోసగాండ్రను నరహత్య చేయు వారిని ప్రభు అసహించుకొనును. అందరూ ప్రభు ప్రభు నీ న్యాయ మార్గమున నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. నేను మాత్రము నీ కృపాతిశయం వలన నీ ఇంట ప్రవేశించును. నీ పట్ల భయభక్తులు చూపుచు నీ పవిత్ర మందిరమున నీకు మొక్కుకొందును. అందరూ ప్రభు ప్రభు నీ న్యాయ మార్గమున నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. హల్లెలూయా వచనము. హల్లెలూయా హల్లెలూయా. నేను ప్రభు కొరకు ఆశతో వేచి ఉన్నాను. నేను ఆయన వాగ్దానమును నమ్మితిని. హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనము వరకు. అంతట యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి, ప్రభు, మేము నశించున్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడదరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు అని వారు ఆశ్చర్యపడి చెప్పుకొనిరి. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అమ్మ నువ్వు వెనక్కెళ్ళమ్మా, వెనక్కి ఒక డిస్టర్బ్ చేయి, మాకు వెనక్కెళ్ళి కూర్చో. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా భయము భయాందోళనలు మన జీవితములో ఒక భాగము. ఏదో రకంగా భయం చెందుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ప్రతిదానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మొరపెట్టుకోవటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే
కొన్నిటిని మనము తట్టుకోగలము, అధిగమించగలము. కొన్నిటికి మాత్రమే మనము దేవుని కడకు వెళ్ళగలము. ఆ సమయంలో దేవుడు మనకు సహాయపడతారు అనేటువంటి ఒక సత్యాన్ని తెలుపుతూ ఉంది. ఈనాటి మొదటి పట్టణంలో ఆమోసు వారు ఆయన పలికేటువంటి వాక్యాలు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. దేవుడు ఏ సూచన లేకుండా ఏమీ చెయ్యడు అని చెప్పేసి, ఏ సూచన లేకుండా ఆయన ముందుగా సూచిస్తాడు, ఆ తర్వాతనే చేస్తాడు. అందుకని ఉదాహరణ చెబుతూ ఉన్నాడు చూడండి. 2 నరులు కలిసి ప్రయాణము చేసినచో వారు ముందుగా ఒప్పందము చేసుకొని ఉండవలేను. ఒరే, నువ్వు వెళ్తున్నావు, నేను వెళ్తున్నాను, కాబట్టి ఎవరి ప్రయాణ ఖర్చులు వాళ్ళవే, మధ్యలో ఎవరన్నా సరే తినాలనుకుంటే ఎవరికి వాళ్ళవే అని చెప్పేసి ముందుగా అనుకోవాలి. లేకపోతే కనుక గందరగోళం అయిపోతుంది. ఎవరు జేబులోంచి డబ్బులు తీయరు. కాబట్టి ముందుగా ఒప్పందం చేసుకోవాలి. అనగా ఆ ప్రయాణం ముందుగా వాళ్ళు ఒప్పందం చేసుకోవాలి. ఇంకొకటి, అడవిలో సింహము అనగా సింహము గర్జించినచో దానికి ఎర దొరికి ఉండవలెను కదా. అనగా దానికి తినటానికి ఏదో దొరికి ఉంది కాబట్టి గాండ్రిస్తూ ఉంటుంది, భయపెడుతూ ఉంటుంది. అట్లాగే ఇంకా గుహలో సింగపు కొదమ బొబ్బరించినచో దానికి జంతువు చిక్కి ఉండవలెను కదా. అది తింటూ ఉన్నప్పుడు ఒకలాంటి శబ్దం చేస్తూ ఉంటుంది. అట్లాగే పక్షుల గురించి, వాటి గురించి చెబుతూ ఉన్నారు. అనగా ఏది జరిగినా సరే దానికి ఒక సూచన, దానికి ముందస్తుగా ఒక చర్య ఉంటుంది. ఆ చర్య ఏం చేస్తూ ఉంటుంది? ఆ పక్షులకు కానీ అట్లాగే జంతువులకు కానీ కావాల్సిన సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇది మనం గమనించుకోవాలి. అట్లాగే మనకు అనారోగ్యం వస్తుందంటే ముందుగా దేవుడు సూచిస్తూ ఉంటాడు. అది మనం గమనించం. మనము కోరికలతోనూ లేకపోతే భయాందోళనతోనూ లేకపోతే వేరు ఆశలతో వేరు ఆలోచనలతో మనము నిమగ్నమైపోతాం. కాబట్టి అవన్నీ మనము గుర్తించకుండా వెళ్ళిపోతూ ఉంటాం. ఏదైనా అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్రమాదం అవ్వచ్చు. అన్నిటికీ మనకి దేవుడు ముందుగా సూచనలు సూచిస్తూ ఉంటాడు. ఆ సూచన ఇచ్చిన తర్వాతే ప్రభువు దాన్ని ఏదో విధంగా సంభవింప చేస్తాడో లేకపోతే జరిగిపోతుందో మనకు తెలియదు. కానీ మన జీవితంలో జరిగేటువంటిది ఏదైనా అట్లాగే ఉంటూ ఉంటుంది. ఒకసారి మీరు ఆ సంఘటన జరిగిన తర్వాత వెనక్కి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది, అయ్యో నేను ఈ విధంగా ఉండకుండా ఉంటే బాగుండేది కదా, ఇట్లా జరిగేది కాదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాం. అట్లా ఎవరైనా చనిపోయినప్పుడు, ఆ సమయంలో హఠాత్తుగా చనిపోయినప్పుడు ఇదిగో ఆయన గుర్తించినట్లయితే, ఆయన ముందుగా సూచించాడు, బాధపడ్డాడు, ఇలా చెప్పాడు, అప్పుడు నేను కనుక పెడచెవి పెట్టకుండా ఉన్నట్లయితే, నేను విన్నట్లయితే బాగుండేది అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. అనగా అయిపోయిన తర్వాత మనకి ఆలోచన చేస్తూ ఉంటాం. జరిగేటప్పుడు మనము అనేక విషయాలు నిమగ్నమై ఉంటాం కాబట్టి మనం గుర్తించము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆమోసు వారు కూడా ఆయన అంటున్నాడు, ప్రభువైన యేసు తన సేవకులైన ప్రవక్తలకు తెలపకుండా ఎట్టి కార్యము చేయడు. అనగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను వారికి సూచనలు ఇస్తూ ఉన్నాడు. వారు ఉండేటువంటి విధానం బట్టి, ఉండేటువంటి ఆ జీవితాన్ని బట్టి, లేకపోతే వారి ప్రవర్తించే దాన్ని బట్టి దేవుడు ఎప్పటికప్పుడు వారికి సూచనలు ఇస్తూ ఉంటాడు. కానీ అటువంటి సమయంలో ప్రవక్తల యొక్క మాటలు పెడచెవిని పెట్టేసరికి వారు ఏమవుతారు? శిక్షకు లోనవుతారు. అనగా దేవుడు వెన్నాడుతాడు. దేవుడు ఉన్నా సరే, అక్కడ ఉన్నా సరే ఆయన్ని గుర్తించకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని చెప్పేసి దేవుని యొక్క శిక్ష అంటూ ఉంటారు. దేవుడు శిక్షింపడు, కానీ దేవుని యొక్క ఉనికిని మనము చూడకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క హస్తము కానీ ఆయన కనుచూపు కానీ మన మీద పడినప్పుడు, లేకపోతే మనకు అవసరం లేదని చెప్పేసి అన్నప్పుడు ఆ విధంగా అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ అన్ని వేళలా ప్రభువు ముందుగా సూచనలు ఇస్తూ ఉంటాడు. ఏది జరగదు ప్రియ సహోదరి సహోదరులారా. మనం అనుకుంటూ ఉంటాం హఠాత్తుగా జరిగిందని, ఇది జరగదు. ప్రతి ఒక్కదానికి లెక్క ఉంటుంది, దానికి ఒక సూత్రం ఉంటుంది. అది ప్రకృతి సూత్రము ప్రియ సహోదరి సహోదరులారా. ఆ ప్రకృతి సూత్రం ప్రకారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రకృతి పరమైనటువంటి మనుషులుగా ఉన్నాం కాబట్టి మనము దాన్ని గమనించుకోవాలి, దానితో స్నేహం చేయాలి. ప్రకృతితో
అట్లాగే మన శరీరంతో స్నేహం చేయాలి. అట్లాగే మన శరీరంలోనే ఇతర శరీరం ధరించినటువంటి వ్యక్తులతో మనం స్నేహము చేయాలి. అనవసరమైన గొడవలు లేకపోతే అనవసరమైన ఆలోచన మూలముగా మనం నిమగ్నమై ఉన్నప్పుడు తప్పనిసరిగా సరైనటువంటి సూచనలను మనము గుర్తించకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని ఈయన కూడా అంటున్నాడు, ప్రభువైన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలపకుండా ఎట్టి కార్యము చేయుడు. మనం ఈనాడు సువిశేషములో కూడా క్రీస్తు భగవంతుడు ఆయన కొన్ని అద్భుతాలు చేసిన తర్వాత, కొంత సేవ చేసిన తర్వాత నిద్రిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పడవపై ప్రయాణం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ పడవలో ఉన్నటువంటి వారు 12 మంది శిష్యులు. వాళ్ళలో ఎంతమంది జాలరు? 4 ఉన్నారు జాలరులు. అనగా తుఫాను కానీ లేకపోతే అలలు కానీ చూసినటువంటి వాళ్ళు, కాబట్టి ఎదుర్కొన్నటువంటి వారు, అట్లాగే ధైర్యంగా ఉన్నటువంటి వారు. ఎన్నిసార్లు అక్కడ వెళ్ళినప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి వారు ఆయనపై ఆధారపడుతూ ఆయన మాత్రమే, ఇదిగో నువ్వు ఉన్నావు కదా అని చెప్పేసి ఆ భావంతో ఉంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభు దీనికంటే ముందుగా ఆయన చేసినటువంటి పనులు, అనగా కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, శతాధిపతి యొక్క సేవకుని స్వస్థపరిచాడు, పలువురిని స్వస్థపరిచారు, అట్లాగే పేతురు గారి యొక్క అత్తను కూడా స్వస్థపరిచారు. ఇవన్నీ ఎవరి ముందు చేస్తూ ఉన్నాడు? శిష్యుల ముందు చేస్తూ ఉన్నాడు. శిష్యులు ఆయన యొక్క మహోన్నతమైన శక్తిని గుర్తిస్తూ ఉన్నారు, గుర్తించారు కూడా. ఇదేంటి అని చెప్పేసి వారు కూడా ఆశ్చర్యపడ్డారు. ఈ విధముగా ఈ నేపథ్యంలో యేసు ప్రభు అనేటువంటి మాట చూడండి, అల్ప విశ్వాసులారా మీరు భయపడదులేరా? ఎందుకు భయపడ్డారు అని చెప్పేసి, అల్ప విశ్వాసులారా. అక్కడ యేసు ప్రభు తుఫాను గద్దించలా. ఎప్పుడైతే ఆ తుఫాను రేగిందో, ఎప్పుడైతే ఆ తుఫానులో పడవ అటు ఇటు వెళ్ళిపోతుందో, మునిగిపోతామని చెప్పేసి భయపడుతూ ఉన్నారో, ఆ సమయంలో వారు వెళ్ళి దేవుణ్ణి అనగా యేసు ప్రభుని మేలుకొల్పి, ప్రభువు మేము నశిస్తున్నాము, రక్షింపుము. నశిస్తున్నందుకు అదేమన్నా పెద్ద సముద్రం కూడా కాదు. అట్లాగే వీళ్ళందరికీ ఆ జాలరులు చాలామంది ఉన్నారు, అట్లాగే కొంతమందికి ఆ సమయంలో ఈత వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే వీరు భయపడుతూ ఉన్నారు, ఎందుకంటే హఠాత్తుగా వచ్చేసింది. హఠాత్తుగా వచ్చినప్పుడు మనందరం బెంబేలు పడిపోతూ ఉంటాం, దానికి సిద్ధమవునప్పుడు ఉండం. ఒకవేళ ఈ రోజుల్లో ఏంటి, ప్రసవించేటువంటి సమయాన్ని డాక్టర్లు చెప్పేస్తూ ఉన్నారు. అదేమిటి అంత లెక్కలు మనకు కూడా తెలుసుకోవచ్చు. 9 నెలల తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఎవరైనా ప్రసవిస్తారు. ఇక మహా లోపల ఉండవు, నేను రాను 3 రోజులు అని చెప్పేసి అంటే 10 నెలలుగా అవుతుందో. ఇది మామూలుగా జరిగేటువంటిది. మనందరూ ఎట్లాగంటే డాక్టర్ మీద ఆధారపడుతూ ఉంటాం. వాళ్ళు ఏం చెప్తే అది ఒక గొప్ప వేదంగా అంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఆ సమయం ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో కానీ నొప్పులు రాకపోతే కనుక కోసేస్తూ ఉంటారు. అది అసలైనటువంటి పద్ధతి. అదంతా మీకు తెలుసు అనుకున్నాను, నేను చెప్పనక్కర్లేదు. కానీ ప్రకృతి పరమైనటువంటిది ఒకటి ఉంటుంది కదా. కాబట్టి ఒక బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎప్పుడైతే పరిపూర్ణంగా ఏర్పాటు అవుతుందో ఆ సమయంలో గర్భము నుంచి వెలుపలకు వస్తూ ఉంటుంది. అది ప్రకృతి ధర్మం అన్నమాట. ఆ సమయంలో ప్రకృతి ధర్మం ప్రకారంగా తల్లి దానికి సహకరిస్తూ ఉంటుంది, అట్లాగే బిడ్డ కూడా సహకరిస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో మోడర్న్గా లేకపోతే ఈనాటి ఆధునిక పరికరాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఆ పరికరాలు ఉపయోగించుకున్నారు, కొయ్యటానికి, పొట్ట కొయ్యటానికి, ఆ తర్వాత బలవంతంగా తీయటానికి. ఇవన్నీ వేరే సంగతి అనుకోండి, ఇవన్నీ వేరుగా ఉంటూ ఉంటాయి. కాదు ప్రకృతి నియమం ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రకృతి ఎప్పటికప్పుడు మనల్ని గద్దిస్తూ ఉంటుంది, అట్లాగే మనకి సూచనలు ఇస్తూ ఉంటుంది. దాని ప్రకారంగా మనం స్పందించినప్పుడు తప్పనిసరిగా ప్రకృతితో మనం ఉంటాం. ఆ ప్రకృతి మనకి సాయపడుతూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ వారు నశిస్తున్నారు, రక్షింపమని చెప్పేసి అన్నప్పుడు ఆయన ముందుగా గద్దించింది సముద్రాన్ని కాదు, తుఫాన్ని కాదు. ఎవరిని గద్దిస్తున్నాడు ఆయన? శిష్యులను గద్దిస్తూ ఉన్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? నన్ను ఇప్పుడు దాకా చూడలేదా? అట్లా నేను మీతోనే ఉన్నాను కదా. నేను మీతోనే ఉన్నానప్పుడు మీకు ఈ భయాందోళన లేకపోతే ఈ తుఫాను కానీ మీకేమి కొత్త కాదు కదా. ఈ కొత్త కానప్పుడు ఎందుకని దాన్ని ఎదిరించవచ్చు కదా. నేను ఉన్నానటువంటి ఒక ధైర్యపు ఒక ఆలోచన ఉంటుంది కదా. నేను ఉన్నాను కదా, మీతో పాటు ఉన్నాను కదా. నన్ను గుర్తించరా?
నన్ను గుర్తించలేదా అని చెప్పేసి ఆ భావంతో, ఓ అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతూ ఉన్నారు? ఎందుకు భయపడుతూ ఉన్నారు? మనందరం ఏమవుతుందంటే దేవునిపై అపార నమ్మకం ఉంటుంది, కానీ ప్రతిదానికి మనము దేవుని కడకు వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని శక్తులు మనకి ఇవ్వబడుతుంది ప్రియ సహోదరి సహోదరుల. మనం ప్రతీది ఏమవుతుందంటే, ఇదిగో అన్నిటిని నేను దేవుడిపై ఆధారపడాలి. అంతెందుకు, మన బిడ్డలు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. అల్లారు ముద్దుగా పెంచుకుని ప్రతిదానిని నీపై ఆధారపడేటువంటి గుణాన్ని మాత్రమే అలవరుస్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత పెద్దయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు ఉండాలి, వాళ్ళంతటా వాళ్ళు పని చేయాలి, వాళ్ళంతటా వాళ్ళు సొంత ఆలోచన చేయాలి. అట్లాగే ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒక ఆ సమయంలో హఠాత్ నిర్ణయం తీసుకోవాలి. దానికాని నువ్వు తర్పీదిస్తున్నావా? దానికాని నువ్వు ఎప్పుడైనా సరే దాని గురించి ఆలోచన చేస్తూ, నా బిడ్డ నేను లేకుండా ఉన్నా సరే ఆమె నిలబడాలి, లేకపోతే ఆడు నిలబడాలి, లేకపోతే ఆయన ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఆ భావంతో ఇస్తూ ఉన్నారు. దానికి భయపడుతూ వచ్చేస్తూ ఉంటారు. చిన్న ఉరిమినా, లేకపోతే ఏదైనా సరే చీకటి ఉన్నా, చీకట్లో ఏదైనా శబ్దమైనా గబుక్కుని వచ్చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ధైర్యము నూరు పోసి, వారికి కావలసిన ధైర్యము అనగా ప్రకృతిని ఎదుర్కొనే ధైర్యము కాదు, కానీ ప్రకృతి పరంగా ఉండేటువంటి ధైర్యము ఉండేటట్టుగా, ప్రకృతి మన స్నేహితుడే లేకపోతే మన స్నేహితురాలే అని చెప్పేసి ఆ భావంతో మనము పెంచగలమా? ఏ విధంగా నీవు ఎటువంటి ఆధారం లేకుండా, లేకపోతే స్వతంత్రముగా నీవు జీవిస్తూ ఉన్న అదే స్వతంత్రతతో జీవించడానికి గాను నీ బిడ్డలను ఆ విధంగా తర్పీదునిస్తున్నావా, లేకపోతే తర్పీదు పొందేలాగా చూస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకే ఆయన, ఓ అల్ప విశ్వాసులారా మీరు భయపడదరైలా, ఎందుకు భయపడుతూ ఉన్నారు? దీనికి భయం ఎందుకు? ముందుగా నేనున్నానని మీకు తెలుసు. అట్లాగే ఈ తుఫాను మీకేమైనా కొత్త కాదు అని చెప్పేసి ఆ భావం. దేవునిపై అపారమైన విశ్వాసం ఉండాలి. ఈ అపారమైన విశ్వాసం మనల్ని మనం స్థిమితపరుచుకునే విధంగా ఉండాలి, మనల్ని మనం ధైర్యపరుచుకునేటువంటి విధంగా ఉండాలి. అధైర్యపడకుండా, పిరికివారుగా ఉండుకోకుండా మనల్ని మనం స్థిరంగా ఉంచుకునే విధంగా చేసుకోవాలి. అది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప వరము ప్రియ సహోదరి సహోదరులారా. ఇటువంటిది మానవులు తప్ప ప్రతి ప్రాణి దానికి వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి. ప్రతి ప్రాణి తన యొక్క ప్రకృతితో ఉన్నటువంటి సంబంధాన్ని చక్కగా ఏర్పాటు చేసుకొని ధైర్యంగా ఉంటూ ఉంటాయి. కానీ మనమే ప్రకృతికి వ్యతిరేకంగా, ప్రకృతితో శత్రుత్వం పెంచుకొని దానికి భయపడుతూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. మీరు గమనించినట్లయితే చూడవచ్చు. కాబట్టి కొంచెం ఆలోచన చేసినప్పుడు మనం భయపడుతూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనగా ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మనకి భయపెట్టేటువంటి వస్తువుగా, వ్యక్తిగా మారిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో మనం భయపడుతూనే ఉంటాం. దాని మూలముగా అధైర్యపడుతూ ఉంటాం. ధైర్యం ఉండదు ప్రియ సహోదరి సహోదరులారా. తల్లి అంటే భయం, తండ్రి అంటే భయం, అట్లాగే బిడ్డలంటే తల్లిదండ్రులకు భయం, ఏమన్నా చేసుకున్నారనే భయం, అట్లా ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో భయం, అసూయ పడతారేమో భయం, లేకపోతే నా అసూయ మూలంగా ఏమవుతుందనే భయం. ఇవన్నీ ఉంటూ ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులారా. ఇవన్నిట్లో నిమగ్నమై ఉన్నప్పుడు, అనవసరమైన వాటి నిమగ్నమై ఉన్నప్పుడు ఇక మనం ప్రభు యొక్క సూచనలు ఏమని చూడగలం, ఎట్లా ఉండగలం అని చెప్పేసి మనం ఆలోచన చేసుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ మామూలుగా పునాదిపరం అనగా ఇదిగో నిక్కచ్చిగా, లేకపోతే మనము విశ్వాసపరముగా దేవునిపై గొప్ప విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అనగా అపారమైన విశ్వాసం ఉండాలి. ఈ అపారమైన విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు సృష్టించిన ప్రకృతి మనకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి భావన మనకు ఎక్కడ వస్తుంది? ఈ సృష్టికర్తపై అపారమైన విశ్వాసం ఉన్నప్పుడే. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనము సృష్టికర్తను పక్కన పెట్టేసి ఈ ప్రకృతి పరమైనటువంటిది, లేకపోతే మనకి కనిపించేటువంటి వస్తువులు, వ్యక్తులపై గొప్పగా నమ్మకం కలిగి ఉంటాం. కానీ దానికంటే ముందుగా మనకే నమ్మకం కలిగి ఉండాలి. నా దేవుడు నన్ను రక్షిస్తూ ఉన్నాడు, దాని మూలముగా ఆయన రక్షణకర్త కాబట్టి, సృష్టికర్త కాబట్టి, ఆయన ఆధీనములో ఉన్న ప్రకృతి మొత్తం నాకు ఆధురుగా, లేకపోతే నాకు అండగా ఉందనేటువంటి భావము. ప్రకృతి నీకు దేవుడు అవడు ప్రియ సహోదరి సహోదరులారా.
ఒక వ్యక్తి నీకు సహాయపడినప్పుడు నీకు ప్రాణం అవ్వడు, లేకపోతే నీకు దేవుడు అవ్వడు. అది పరికరం మాత్రమే, ప్రకృతిలో ఉన్న పరికరం మాత్రమే. ప్రకృతితో నీకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి వచ్చేటువంటిది. కానీ విశ్వాసపరముగా మనము దేవునిపై అపార నమ్మకం ఉన్నవారిగా దేవుడే దీనికి సృష్టికర్త, మూలకర్త అని చూడాలి. మనం అక్కడే ఆగిపోకూడదు, మనుషుల దగ్గర ఆగిపోకూడదు, వస్తువుల దగ్గర ఆగిపోకూడదు, లేకపోతే ఆ సంఘటనలో ఆగిపోకూడదు. ఆ విధంగా ఆగిపోకుండా ఆ సంఘటనను బట్టి, వ్యక్తిని బట్టి, వస్తువును బట్టి మనము దేవునిపై అపార నమ్మకం పెంచుకోవటానికి, విశ్వాసంగా ఉండటానికి గాను దోహదపడాలి. అక్కడే ఆగిపోయామంటే అక్కడే ఉంటాం ప్రియ సహోదరి సహోదరు. ఇక మిగతాయి మనం పట్టించుకోము. ఆ సమయంలో వ్యక్తిగతముగా ఒక వ్యక్తి దగ్గర ఆగిపోయినా, వస్తువు దగ్గర ఆగిపోయినా, ఒక సంఘటన దగ్గర ఆగిపోయినా మిగతా జీవితపు విలువలు కానీ, మిగతా జీవితపు విలువను కానీ మనం కోల్పోతూ ఉంటాము. ఉదాహరణకు ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తికనే మనం ఆగిపోయినప్పుడు తప్పనిసరిగా దేవునిపై విశ్వాసం సన్నగిల్లుతూ ఉంటుంది. దేవుడిచ్చేటువంటి వరాలు పొందటానికి గాను ఆ వ్యక్తి ఆటంకంగా ఉంటాడు ప్రియ సహోదరి సహోదరులు. ఇది గమనించుకోవాలి. అప్పుడు ఒకవేళ నీ కుటుంబ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు నీ భర్త పట్ల, నీ భార్య పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ, నీ బిడ్డల పట్ల వాత్సల్యం, అట్లాగే ఇదిగో నీ పట్ల, నీ ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం. ఇది గమనించుకోవాలి. కాబట్టి క్రీస్తు భగవంతుడు ఈ విధంగా, ఓ అల్ప విశ్వాసులారా మీరు భయపడదులేరా, నేను మీతో ఉన్నాను కదా, మీరు సంసిద్ధులై ఉండాలి. అట్లాగే మీరు స్వశక్తులుగా, అనగా సొంత శక్తిపై ఆధారపడేటువంటిది, అది నేను బలపరుస్తూ ఉంటాను. నేను నా పవిత్రాత్మ శక్తి ద్వారా బలపరుస్తూ ఉంటాను. ఈ బలపరచడం అనేటువంటిది మనము శిష్యుల్లో చూడవచ్చు. శిష్యులు యేసుప్రభు చనిపోయే సమయానికి పిరికి పందులు, యేసుప్రభు ఉత్థానమైనప్పుడు కూడా పిరికి పందులే. కానీ పవిత్రాత్మ శక్తి ఎప్పుడైతే వచ్చిందో వారు స్వశక్తులయ్యారు. సొంత శక్తిపై ఆధారపడుతూ, ఆ ఆత్మశక్తి మాలో ఉంది కాబట్టి మేము దేనికి భయపడమని చెప్పేసి వెళ్ళిపోయారు. అటువంటి అపార శక్తి మనకు చాలాసార్లు ఇవ్వబడింది. ఈ పూజా బలిలో కూడా ఈ అప్పద్రాక్ష రస రూపంలో క్రీస్తు భగవంతుని యొక్క శరీరం, రక్తము పవిత్రాత్మ శక్తి చేత మారబడుతుంది, ఆ విధంగా మార్చబడుతుంది. కాబట్టి ఆ శక్తి మనం తీసుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఆ శక్తి మూలముగా మనము ప్రకృతిపరముగా ఏదైనా మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ శక్తి మనకు సహాయపడగలదు. అపారమైనటువంటి క్రీస్తునిపై అపారమైనటువంటి విశ్వాసాన్ని బట్టి ఆ స్వశక్తి మనం పొందుతూ, ఎదుర్కొంటూ, ప్రతి దానిని ఎప్పటికప్పుడు దేవుని యొక్క ఉనికిని తెలుసుకుంటూ, ఈ ప్రకృతిలో ఉండేటువంటి దేవుని యొక్క శక్తిని, లేకపోతే దేవుని యొక్క ఉనికిని తెలుసుకుంటూ జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ ప్రార్థిద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని
చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏలాది దూడలనా ఏలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగమునకై నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగమునకై నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూని నిరతము నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రను చేబూని నిరతము నిన్ను వెంబడించెదను ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉన్నట్లు కరుణింపుము. ఈ కానుకల సమర్పణ ద్వారా ఈ మీ బిడ్డలు పునీత అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయము కోరుకుంటూ ఉన్నారు. ఆయన యొక్క భక్తి విశ్వాసమును బట్టి, ప్రార్థనా బలమును బట్టి వీరి యొక్క తలంపులను ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారిని సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనం అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. బాబు ఎవరి తాలూకా తీసుకోండి. పిల్లోడు తీసుకోండి అమ్మ. తర్వాత నేను మా పూజ కొనసాగి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించుదుము, నీ ఉత్థానమును చాటుదుము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారమగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశమునికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత పాద్వాపురి అంతోని వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు ఆత్మను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతో నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఇది జీవారం దైవతనయుని మధురాహారం. ఇది జీవారం దైవతనయుని మధురాహారం. ఆత్మను తడిపి అమృతపానం, ఆత్మను తడిపి అమృతపానం. మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. ఇదే జీవాహారం. అధికుడు అల్పుడు తేడా లేదు, అందరూ అర్హులే అమర విందుకు. అధికుడు అల్పుడు తేడా లేదు, అందరూ అర్హులే అమర విందుకు. ఆత్మశుద్ధి ఉంటే చాలు, ఐక్యము చేయును దివ్య విందు. ఆత్మశుద్ధి ఉంటే చాలు, ఐక్యము చేయును దివ్య విందు. ఐక్యము చేయును దివ్య విందు. ఇదే జీవాహారం దైవతనయుని మధురాహారం. ఇదే జీవాహారం. అలసిన మనసుకు హాయినిచ్చును, సొలసిన తనువును సేదీర్చును. అలసిన మనసుకు హాయినిచ్చును, సొలసిన తనువును సేదీర్చును. జీవమునిచ్చడి సంజీవని పాపులకిది పరమౌష. క్రీస్తువా మా ప్రార్థన వినవతరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. పరలోకమందుండు పితి అయిన సర్వేశ్వర, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మ అయిన సర్వేశ్వర, మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పాదవాపుర నివాసి పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ఫ్రాన్సిస్ వారి సభకు శృంగమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి.
పరమండల భాగ్య దివ్య పేటికయగు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పరలోక జ్ఞానులకు నిలయమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లోకాసులను జయించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అపవిత్రతను జయించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ స్త్రీలను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వేద సాక్షిగా మరణించుటకు ఆశించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ధర్మ సత్యములను అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అవిశ్వాసవంతులకు భయము కలుగునట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పరిపూర్ణతకు సుమాత్రకు మాతృకి అయిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. దుఃఖితులను ఓదార్చుడు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయి పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. కారాగార వాసులను విడుదల చేయి పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ప్రయాణికులకు మార్గ చూపరి అయిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అద్భుతములు వనర్చుడు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మూగవారిని మాట్లాడించడు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. చెమిటి వారికి వినికిడి శక్తినిచ్చడు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అందులకు దృష్టిని వసిగిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పిశాచులను పారద్రోలిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మృతులను సజీవులుగా చేసిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. క్రూరుల మనసును మార్చిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అవసరాలలో ఆదుకుని పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. త్రోవ తప్పిన వారికి తోడుగా నుండు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సువిశేషమును దృఢంగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. దరిద్ర జీవులకు రత్నమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. బాల రూపుదారుడైన రక్షకుని హస్తమునందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. పిశాచి తంత్రముల నుండి మమ్ము రక్షించండి స్వామి. పిడుగులు కోరగాలి మొదలైన వాని నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల శారీరక ఆధ్యాత్మిక కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ ప్రార్థనల ద్వారా మమ్ము రక్షించండి స్వామి. జీవిత కాలమంతయు మమ్ము రక్షించండి స్వామి. లోకమేక పాపములను పరిహరించడు సర్వేశుని దివ్య గొరిపిలేని యేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకమేక పాపములను పరిహరించడు దివ్య గొరిపిలేని యేసువా, మా ప్రార్థనలను అవతరించండి స్వామి. లోకమేక పాపములను పరిహరించడు సర్వేశుని దివ్య గొరిపిలేని యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసునాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలు మగునట్లు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అంతోని వారికి నిశ్చయమైన ప్రార్థన. పునీతులందరిలో సాధుశిరులైన ఆ పునీత అంతోని వారా, దేవునిపై మీకు గల మితిలేని ప్రేమ, భగవంతుని జీవకోటిపై మీలో ఉన్న సోదరభావము ఈ పొడవుపై అనేక మహత్కార్యములు చేయ యోగ్యునిగా మేము చేసినవి. కష్టముల్లో ఉన్నవారిని ఆదుకొనుటకు సర్వవేళ సిద్ధముగా ఉండు మీ నోటి నుండి వచ్చు మధుర వాక్కుపై అనేక అద్భుతములు ఆధారపడి ఉన్నవి. దీనిచే ఉత్తేజితులైన నేను మీ దయార్థ హృదయమును చూచి మేము ప్రార్థించున్నాము. ప్రేమ నిలయములకు వినయముకు నిలయమైన మానవునిపై కరుణతో ఉప్పొంగు హృదయము గల పునీత అంతోని వారా, నా యొక్క విన్నపమును నీ కరములతో నిలిచి ఉండుటకు ఆశించిన దివ్య బాల యేసునికి విన్నవించు మీ ఎడల కృతజ్ఞతతో నిండి ఉండ నా హృదయమును ఎల్లప్పుడూ మీ యొక్క ఆధీనములో ఉంచుకోమని వేడుకొనుచున్నాము. ఆమేన్.
అందరం కలిసి పరలోక జపం, మంగళవార జపం, త్రిత్వైక స్తోత్రం చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నీటికి అనుగ్రహింపము. మా హిత అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా పాపలను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడినవారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే శుక్రవారం మొదటి శుక్రవారం కాబట్టి ఆ రోజున సాయంత్రం పూజా బలి ఉంటుంది. దానికంటే ముందుగా గంట ఆరాధన ఉంటుంది. దివ్య సప్రసాదాన్ని ఆరాధించుకుంటూ చేసేటువంటి ఆ ఆరాధనలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి వీలున్నవారు రండి, వీలు కాని వారు వీలు చేసుకుని రావలసిందిగా కోరుతూ ఉన్నాను. దివ్య సప్రసాద బలం, యేసు ప్రభు యొక్క తిరుహృదయ బలం మనందరికి తోడు ఉండాలని కోరుకుంటాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకున్న దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసుకున్నట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నక్షత్రమా మీ బిడ్డలము అయినా మాకై ప్రార్థించు అంతుని వారా. మీ బిడ్డలము అయినా మాకై ప్రార్థించు అంతుని వారా.